ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. ఆ పాప అలా దగ్గరికి వస్తుంటే పక్కకి తీసేయలేకపోయాను. ఎత్తుకొని ముద్దు చేస్తుంటే ఇంట్లో వాళ్ళందరూ నన్ను విరాట్ని వింతగా చూశారు. ఒక 5 నిమిషాలు మా పాటికి మమ్మల్ని వదిలేసి తర్వాత మావయ్య గట్టిగా విరాట్ ఏంటిది అని అడిగాడు. దానికి ఆయన గారు ఏం చెప్తారా అని నేను కూడా క్యూరియస్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. అంతలా సుదీప్ రానే వచ్చాడు. సార్ ఇవిగోండి రిపోర్ట్స్ అని ఒక ఫైల్ తీసుకొచ్చి విరాట్కి ఇచ్చేసి వెళ్ళిపోబోతుంటే ఆపేశాడు విరాట్. నా ల్యాప్టాప్ అని విరాట్ అడగటంతో ఆల్రెడీ ఇంటికి పంపించేశాను సార్ అని సుదీప్ చెప్పాక, సరే ఇక వెళ్ళి పెళ్ళిని ఎంజాయ్ చేయి, ఆల్ ది బెస్ట్, అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని విరాట్ చెప్తే, సార్ మీరు నా పెళ్ళికి రారా అని అడిగాడు సుదీప్. రావడానికి ట్రై చేస్తాను సుదీప్ అని ఒక నవ్వు నవ్వేసి సైలెంట్ అయిపోయాడు మా విరాట్ మహారాజ్. వర్మ అంకుల్ ఈసారి ఇంకా గట్టిగా నిలదీయడంతో, ఏం జరిగింది విరాట్, అసలు ఆ పాప ఎవరు అని అడగటంతో, డాడీ ఈ పాప నాకు తెలిసిన వాళ్ళ పాప, కొన్ని డేస్ మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పాడు విరాట్. నిజంగా తెలిసిన వాళ్ళ పాపనా లేక విరాట్ అని ఆలోచిస్తూ విరాట్ వంక చూసిన నాకు ఎవరికి ఏ డౌట్ అక్కర్లేదు. ఆ పాప నిజంగా తెలిసిన వాళ్ళ పాప అని విరాట్ చెప్తూ సైలెంట్ అయితే, సార్ కార్తో పాటు ఇంకొక కార్కి జరిగిన యాక్సిడెంట్లో పాప పేరెంట్స్ ఇద్దరు ఇంజూర్ అయ్యారు. డాడీ బాగున్నా మదర్కి చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవ్వడం వల్ల హాస్పిటల్ బెడ్ మీద ఉంది. వాళ్ళ ఫాదర్ది కూడా లేవలేని పరిస్థితి. అందుకే సార్ ఆ పాపని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు అని చెప్పి ముగించాడు సుదీప్. మరి ఆ పాప ఎందుకు విరాట్ని డాడీ అంటుంది అని ఆత్రం ఆగక అడిగిన నాకు మేబీ కన్ఫ్యూజ్ అయ్యింది, లేదా యాక్సిడెంట్ వల్ల చిన్న షాక్లో ఉండిపోయింది. తన డాడీ కూడా ఇలాగే ఉండేవాడేమో పర్సనాలిటీ, అందుకే విరాట్ని డాడీ అంటుంది అని చెప్పాడు సుదీప్. ఓ అవునా, అనవసరంగా ఈ మట్టి బుర్రతో విరాట్ని ఎన్నెన్ని మాటలు అన్నాను, నాకే బుద్ధి లేదు. ఇంత మంచి మనసున్నోన్ని పెట్టుకొని నేను ఆలోచించింది ఏంటి అని నాకు నేనే తిట్టుకుంటూ ఉంటే, డాడీ నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని విరాట్ ఇంకా చెప్పేలోపే విమల అత్తయ్య వసు విరాట్ని రూమ్లోకి తీసుకువెళ్ళం అని చెప్పింది. సరే అత్తయ్య అని టింగ్ టింగ్ అంటూ తల ఊపేసి విరాట్ని తీసుకొని అతని రూమ్లోకి కాకుండా నేనుండే రూమ్లోకి తీసుకొని వెళ్ళాను. ఎందుకంటే వార్నింగ్ కాబట్టి పెళ్ళయ్యేంత వరకు విరాట్ రూమ్లోకి వెళ్ళకూడదు అని. మెత్తగా ఉన్న బ్లాంకెట్ మళ్ళీ పరుపు మీద వేసి విరాట్ని ఇంకో పక్క చేయి పట్టుకుని పడుకోబెట్టాను. పాపను కూడా తీసుకురా అని చెప్పాడు విరాట్. మళ్ళీ కిందకి పరిగెత్తి ఆ పాపను తీసుకొని విరాట్ గదికి వచ్చాను. పాప అంటే అదే స్మైలీ. స్మైలీని నన్ను చూస్తూ నిజం చెప్పవే, ఏమనుకున్నావు నువ్వు అడగటంతో, లేదు విరాట్ నేనేమీ అలా అనుకోలేదు అంటూ గుడ్లు మటకరించి చూశాను విరాట్ వైపు. నాకు తెలిసే నీ గురించి ఖచ్చితంగా ఏదో ఒకటి అనుకునే ఉంటావు, అయినా అంత అనుమానం ఏంటే నీకు అని విరాట్ నన్ను అడగటంతో, అనుమానం కాదు విరాట్ భయం అని అన్నా నేను. భయమా ఎందుకు అని విరాట్ రకంగా ఫేస్ పెట్టి అడగటంతో, నేను తింగరగా ఉంటాను, ఇంటెలిజెంట్ని కాదు అని ఒక భయం అయితే, నువ్వు హ్యాండ్సమ్గా ఉంటావు, పైగా ఒక కంపెనీకి సీఈఓవి, నిన్ను ఎంతమంది ట్రై చేస్తారని ఇంకో భయం విరాట్ అని చెప్పాను. అడ్డమైన ఆలోచనలు ఫస్ట్ మైండ్లో నుంచి తీసే అని చెప్పి స్మైలీకి స్నానం చేయించి తినడానికి ఏమైనా పెట్టు అని కళ్ళు మూసుకున్నాడు విరాట్. సరే అని చెప్పి విరాట్ కొంచెం నిద్రలోకి జారుకునే వరకు వెయిట్ చేశాను నేను. స్మైలీ స్నానం చేపిస్తాను రా అని పిలిస్తే, ఐ డోంట్ హ్యావ్ మై క్లాత్ మమ్మీ అని చెప్పడంతో, నేను ఎలాగలా అడ్జస్ట్ చేస్తాను, నువ్వు రారా అని చెప్పి తీసుకుని వెళ్ళాను. కానీ నా 6th సెన్స్ కింద ఏవో మాటలు వినిపిస్తున్నాయి, వెళ్ళి చూడు అని చెప్పడంతో ఏంటా అని దాన్ని చంకలో వేసుకుని బయటికి వెళ్ళి చూశాను. అంతలా పెద్దవాళ్ళందరూ విరాట్ ఇలా ఎందుకు జరిగింది, దీని గురించి ఆలోచించాలి మనమని మాట్లాడుకుంటూ ఉన్నారు. విమల అత్తయ్య అయితే ఏకంగా సిద్ధాంత్ గారికి ఫోన్ కలిపేసి స్పీకర్ ఆన్ చేసి మధ్యలో పెట్టింది.
ఏమైందో క్యూరియస్గా విందాము అనుకుని తొంగి చూస్తుంటే స్మైలీ ఏమో మమ్మీ వాష్రూమ్ అంటూ చెప్తుంటే పద అని చెప్పి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళి వాష్రూమ్లో కమోడ్ మీద కూర్చోబెట్టాను. స్నానం చేపియాలి, ఓకే, నేను స్నానం చేస్తే చేయించుకుంటుందా అని డిఫరెంట్ క్వశ్చన్ మొదలవ్వటంతో పోనీ నాలాగా చేయిస్తే అన్న థాట్ రావడంతో ఇంతలోపే అంతరాత్మ బయటికి వచ్చి, వసై సిగ్గులేని పండుదానా, నీకే వారానికి ఒక్కసారైనా మీ అమ్మ స్నానం చేయించడంతో ఈ మాత్రమన్నా మిలమిల మెరిసిపోతున్నావు, ఇక నువ్వు ఆ పాపకి చేయిస్తావా అని తిట్టింది నన్ను. ఏం పర్లేదు, అందరికీ మందులిచ్చే డాక్టర్ తనకి మందులు వేసుకోగలరా, వేసుకోలేడు కదా అని ఒక పిచ్చి మోటివేషన్ పెట్టుకొని రంగంలోకి దిగాను. చున్నీ వెనక్కి ముడేసి స్మైలీ మాత్రం పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఈవిడ నా మీద దండయాత్రకి వస్తుందా అన్నట్టు చూస్తూ ఉంది. సరే ఇక పని స్టార్ట్ చేద్దామని చెప్పి స్మైలీ డ్రెస్ తీసేసి హాట్ వాటర్ అడ్జస్ట్ చేసుకున్నా. నాకు వచ్చినట్టు స్నానం చేయించి స్మైలీని టవల్లో చుట్టి రూమ్లోకి తీసుకొచ్చాను. నీట్గా ఒళ్ళు మొత్తం తుడిచి మాయిశ్చరైజేషన్ రాసి, పాప బాగా డిస్టర్బ్ అయినట్టుంది, టైర్డ్గా కూడా కనిపిస్తుంది, రెప్పలు వాలిపోతూ ఉన్నాయి. అందుకే నేనేం చేశానో తెలుసా, స్ట్రిప్ పెట్టి కోట్ వేసి పడుకోబెట్టాను విరాట్ పక్కన. అంతలో తనకి ఏం తినిపించలేదని గుర్తొచ్చి ఫాస్ట్గా కిందికి వెళ్ళి కర్డ్ రైస్ తీసుకొచ్చి పాప నిద్రకి ఒరుగుతూ ఉన్నా కూడా 2 ముద్దలు తినిపించి విరాట్ పక్కన పడుకోబెట్టాను. ఇద్దరికీ బ్లాంకెట్ కప్పేశాను. కానీ విరాట్కి మెలకువ రావడంతో అతను కూడా తినలేదు అని గుర్తొచ్చి ఫుడ్ తీసుకొచ్చేనా అని అడిగితే తినాలని లేదు అన్నాడు. అలా అంటావేంటి విరాట్, ఫుడ్ తినకపోతే ఎలా, నువ్వు మెడిసిన్ కూడా వేసుకోవాలి అని నేను చెప్తూ ఉంటే, ఒక్కరోజు వేసుకోకుంటే ఏం కాదులే, నువ్వు వెళ్ళి డిన్నర్ చేసి అమ్మతో బ్యాండేజ్ మార్పించుకొని ఇక్కడికి రా అని చెప్పి మెల్లిగా కళ్ళు మూసుకున్నాడు. 3 రోజులైంది స్నానం చేసి. అసలు నా గురించి నేను ఆలోచించే స్థితిలో లేను కాబట్టి ఎన్ని రోజులు చాలా చికాకుగా ఉన్నా కూడా పట్టించుకునే స్థితిలో లేను నేను. అందుకే చాలా విసుగ్గా అనిపించి స్నానం చేయాలని చూశాను. 2 చేతులకి కట్లయితే ఉన్నాయి, కానీ ఆ స్మైలీకి చేపించేశాను. కానీ ఇప్పుడు నాకు చేసుకోవడానికి బద్ధకమై కిందికి వెళ్ళి మా అమ్మను పిలుద్దాం అనుకుని వెళ్ళాను. అప్పటికే డిస్కషన్ సర్దుమణిగినట్టు ఉంది. అందరూ పనుల్లో ఉన్నారు. అందరి ముఖాలు కొంచెం మనశ్శాంతిగా కనపడ్డాయి. సునీత ఎక్కడా అని చూస్తే తన రూమ్లో ఉన్నింది. నాన్న కూడా అక్కడే ఉన్నాడు. ఎందుకో నాన్నని చూసి కొంచెం ఏడుపు వచ్చినట్టు అనిపించి వెళ్ళి నాన్నని పట్టుకొని ఏడ్చేశాను. పండు ఏం అవ్వలేదురా, ఇటు చూడు, విరాట్ కూడా నయం అవుతుంది, నువ్వు ఏడవద్దు అని అంటూ నన్ను ఓదార్చాడు. సునీత మమ్మల్ని కాసేపు అలా వదిలేసింది. అందుకే నాన్న నా తల నిమురుతూ సైలెంట్గా ఉంటే నేను వచ్చిన కర్తవ్యం ఏంటి అని గుర్తు చేసుకుని, సునీత చాలా చిరాగ్గా ఉంది, స్నానం చేయించు అని నేనంటే, సరేరా చేయిస్తాను, నీ డ్రెస్ ఇక్కడ లేదు, వెళ్ళి నైట్ డ్రెస్ తెచ్చుకో అని సునీత చెప్పగానే మళ్ళీ విరాట్ రూమ్కి పరిగెత్తి నైట్ డ్రెస్ తెచ్చుకున్నాను. అమ్మ నాకు తల స్నానం చేయించింది. ఏం కర్రీనో అని తల ఆర్పుకొని దేవుడి ముందుకి వెళ్ళి విరాట్ కోసం నమస్కారం చేసుకొని చూస్తే బీట్రూట్ క్యారెట్ ఉంది. ఇది కాకుండా పికిల్ ఏమైనా ఉందేమో అని నేను చూస్తుంటే నీకు కూడా బ్లడ్ లాస్నే జరిగింది, నువ్వు అవే తినాలి అని విమల అత్తయ్య చెప్పడంతో ఇప్పుడు మా అత్తయ్య మంచి ఆవిడ అయిపోయారు కాబట్టి అలాగే అత్తయ్య అని అవే తినేసి దానిమ్మ జ్యూస్ తాగి విరాట్ కోసం ఇంకో గ్లాస్ తీసుకొని వెళ్ళాను. అత్తయ్య విరాట్ నా రూమ్లోనే ఉన్నాడు కదా, నేను కూడా అక్కడే పడుకోనా, అమ్మ వాళ్ళ దగ్గర ఉండనా అని నేను అడిగితే విరాట్ ఏం చెప్పాడు అని అడిగింది. తినేసి రమ్మన్నాడు అని నేను చెప్తే నా కొడుకు మీద నాకు చాలా నమ్మకం ఉంది, వెళ్ళు అని చెప్పింది విమల అత్తయ్య. అంటే నమ్మకం లేనిది నా మీదేనా, అసలు నాకు ఏబీసీలు కూడా తెలీదు అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి విరాట్ని లేపి వద్దు అంటున్నా మెల్లిగా జ్యూస్ అయితే తాగించేశాను.
పాపని చూస్తే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. అందుకే పాప సైడ్ పిల్లోస్ పెట్టి నేను విరాట్ పక్కనే పడుకున్నాను. అతన్ని పూర్తిగా అంటుకోకుండా మళ్ళీ గాయాల మీద ప్రెషర్ ఉండకూడదు కదా అని. పిల్లో మీద ఉండవలసిన విరాట్ తల నా ఎద మీదికి చేరింది. అతని తల నిమురుతూ, ఒకరోజు బాగున్నాం, 3 రోజులు నరకం చూసాం, మళ్ళీ ఈరోజు కాస్త హ్యాపీగా ఉన్నాం. ఈ హ్యాపీనెస్ ఇలాగే ఉంచు దేవుడా అని మొక్కుకుంటూ ఉన్నాను. ఇంకో తుఫాన్ నా లైఫ్లోకి వస్తుంది అని తెలియక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.